ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్ట్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. మహారాష్ట్రలో జరిగిన ఓట్ల చోరీ వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ గురించి ఆధారాలతో ప్రశ్నించిన రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ తప్పులు సరిదిద్దాలని మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. షిండే గారి కూతురు ఎంపీగా ఉండే, అంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండే, ఈయన ఒక అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఉంటే ఎవరిని అడిగినా కాంగ్రెస్ గెలుస్తుంది సార్ అని చెప్పిండు. ముస్లిం జనాభా ఎక్కువ ఉంటారు అక్కడ, తెలుగు వాళ్ళు పద్మశాలు ఎక్కువ ఉంటారు. రిజల్ట్ చూస్తే 4th, 5th ప్లేస్ పోయినాం. ఆ రోజు ఇరానీ హోటల్లో ఉండి వాళ్ళేమని పాదయాత్ర చేసుకుంటూ 6 రోజులు అక్కడనే ఉన్నాం. దీన్ని బట్టి అర్థమవుతుంది భారతదేశంలో ఇలాంటి జరగడం నిజంగా అంబేద్కర్ గారు ఈరోజు ఆత్మ ఘోషిస్తుండొచ్చు. రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగాన్ని రాసిన భారతరత్న ఆయన ఇలా ఎన్నికలంటే దీని మీద ఇప్పటికైనా ఆలోచించుకుని ఎలక్షన్ కమిషన్ నిజాయితీగా పనిచేయాలని, దాంతోపాటు రాహుల్ గాంధీ గారిని బేషరతుగా క్షమాపణ చెప్తూ విడుదల చేస్తూ ఇలాంటి చేయకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తుంది. ఎలక్షన్ కమిషన్లో ప్రచారంలో పోయినా అక్కడ షిండే గారి కూతురు ఎంపీగా ఉండే, అంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండే, ఈయన ఒక అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఉంటే ఎవరిని అడిగినా కాంగ్రెస్ గెలుస్తుంది సార్ అని చెప్పిండు. ముస్లిం జనాభా ఎక్కువ ఉంటారు అక్కడ, తెలుగు వాళ్ళు పద్మశాలు ఎక్కువ ఉంటారు. రిజల్ట్ చూస్తే 4th, 5th ప్లేస్ పోయినాం. ఆ రోజు ఇరానీ హోటల్లో ఉండి వాళ్ళేమని పాదయాత్ర చేసుకుంటూ 6 రోజులు అక్కడనే ఉన్నాం. దీన్ని బట్టి అర్థమవుతుంది భారతదేశంలో ఇలాంటి జరగడం నిజంగా అంబేద్కర్ గారు ఈరోజు ఆత్మ ఘోషిస్తుండొచ్చు. రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగాన్ని రాసిన భారతరత్న ఆయన ఇలా ఎన్నికలంటే దీని మీద ఇప్పటికైనా ఆలోచించుకుని ఎలక్షన్ కమిషన్ నిజాయితీగా పనిచేయాలని, దాంతోపాటు రాహుల్ గాంధీ గారిని బేషరతుగా క్షమాపణ చెప్తూ విడుదల చేస్తూ ఇలాంటి చేయకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. రాష్ట్రంలో కురుస్తున్న